మేడ్చల్ జిల్లా బోడుపల్ నారాయణ పాఠశాలల్లో అధిక ఫీజులు దోపిడీని అరికట్టాలని ఐఏఎస్ఎఫ్ మేడ్చల్ జిల్లా సమితి సభ్యులు డిమాండ్ చేశారు. విద్యాశాఖ అనుమతి లేకుండా నిబంధనలు పట్టించుకోకుండా పాఠశాల నిర్వహిస్తున్న నారాయణ పాఠశాల యాజమాన్యం చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ మేడ్చల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో బోడుపల్ నారాయణ పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు. పుస్తకాలు అమ్ముతున్నారని డీఈఓ ఎంఓ ఈకి సమాచారం ఇచ్చినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి అన్వర్ మండిపడ్డారు. ఇక అధికారులు మొత్తు నిద్ర వదిలి విద్యా వ్యాపారం చేస్తున్న నారాయణ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి నారాయణ పాఠశాలలో ఎటువంటి అనుమతులు లేకుండా ఈరోజు పాఠశాల నడుపుతా ఉన్నారు. విద్యార్థుల తండ్రులను మోసం చేసుకుంటా అడ్మిషన్లు తీసుకొని వాళ్ళకి ఏదో మాయమాటలు చెప్పి ఈరోజు అడ్మిషన్లు తీసుకునే పరిస్థితి కనపడతా ఉంది. ఏఐఎస్ఎఫ్ ఈ విషయం తెలుసుకొని స్కూల్ ముందు ధర్నా నిర్వహిస్తున్నా కూడా విద్యాశాఖ అధికారులు ఎందుకు స్పందిస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అనుమతి లేదు అని చెప్పి విద్యాశాఖ అధికారులు చెప్పినా కానీ మాకు అనుమతి ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం చెప్తా ఉన్నారు. మేము అనుమతి చూపిమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా పేద ప్రజలు స్టేషనరీలలో అమ్ముకునే నోట్బుక్లు, పెన్సిలు, రబ్బర్లు కూడా నారాయణ అని ప్రింటుతో ఈరోజు స్కూల్లో అమ్ముతా ఉన్నారు. 2వ క్లాస్కి 6,200, 3వ క్లాస్కి 10,000 అట్లాంటి 1000 కొద్ది బుక్కులు రేట్లతోనే అమ్ముతా ఉన్నారు. అయినా కానీ విద్యాశాఖ అధికారులు స్పందిస్తలేరు. ఇక్కడ ఉన్నట్టు మేము స్పెషల్గా చూపిస్తా ఉన్నాం. నారాయణ పాఠశాల ప్రింటుతో నోట్బుక్లు అమ్ముతా ఉన్నారు. ఈ పాఠశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా నారాయణ పాఠశాలలో ఎటువంటి అనుమతులు లేవని చెప్పేసి ఎంఈఓ గారు చెప్పినా కూడా ఎంఈఓ గారు ఎందుకు రావట్లేదని చెప్పి అడుగుతా ఉన్నాం. విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ పాఠశాలను సీజ్ చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ పాఠశాల సీజ్ అయ్యేంత వరకు మేము ఇక్కడనే ఉంటాం, ఇక్కడనే భోజనం చేస్తాం, ఇక్కడ పండుకుంటాం కూడా. విద్యాశాఖ అధికారులు వచ్చేంత వరకు మేము ఇక్కడనే ఉంటాం అని చెప్పేసి తెలియజేస్తాం.